హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకుని వచ్చాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా మీకు నుంచి అయితే ఒక బంపర్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. చాలా అంటే చాలా మంచిది. అలాగే మీరు ఇది అప్లికేషన్ చేస్తే మీకు ఖచ్చితంగా అయితే ఆంధ్రప్రదేశ్ మనకి ఏపీఆర్టీసీ నుంచి అయితే ఇది హైరింగ్ అయితే జరుగుతుంది. దీని గురించి క్లియర్ కట్గా అయితే మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకోసం తీసుకుని వచ్చాను. ఫాస్ట్గా అయితే వీడియోని అయితే మీకైతే చెప్తాను. మొత్తం క్లియర్ కట్గా అయితే చెప్తాను. ఇంకా మన సర్వీస్ అనేది 9 o'clock అవుతుంది కాబట్టి తొందరగా మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసి నేను వెళ్ళి షాప్ ఓపెన్ చేయాలి. అందుకని ముందుగానే ఫాస్ట్గానే చెప్తున్నాను. మీకు డైరెక్ట్గా కంటెంట్ అనేది ఇస్తాను. అలాగే వచ్చేసి మీకు ఆంధ్రప్రదేశ్ మీరు ఎవరైతే ఏపీఆర్టీఎస్ నుంచి ఇదైతే మీరు అప్లై చేసుకున్నట్టయితే ఎవరైతే ఐటీఐ పాస్ అవుతారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. మనకు అప్లికేషన్ వచ్చేసి 15 నుంచి అయితే వచ్చింది. ఈ నెల 30 వరకు అయితే ఉంటుంది. అలాగే ఎక్కడ అప్లై చేసుకోవాలంటే www.apprenticeshipsindia అని చెప్పేసి GOIN అని ఉంది కదా, ఈ వెబ్సైట్ అయితే మీరు అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేసి 30 తారీఖు. మీరు అయితే ఈ అప్లికేషన్లో ఎక్కడెక్కడ ఏ డిస్టిక్లో అయితే ఉన్నాయి అనేసి కూడా మీకైతే చెప్తాను. మీకు కృష్ణా మళ్ళీ ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరిలో ఉన్నాయి. ఇక్కడ మీకు ఈ వేకెన్సీ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవాలంటే ఇక్కడ చెప్పాను కదా, www.apprenticeshipsindia అని చెప్పేసి ఈ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకుంటే మీకైతే దీనిలో ఎలాంటి ఎగ్జామ్ అనేది ఉండదు. ఖచ్చితంగా అయితే మంచిగా అయితే ఉంటుంది. అలాగే మీకు స్టైఫండ్ కూడా ఇస్తారు. ఒక అప్రెంటిస్షిప్ అంటే ఒక 12 months లాగా మీకు ట్రైనింగ్ అనేది ఇచ్చి తీసుకుంటారు. అలాగే మీకు వచ్చేసి అప్రెంటిస్షిప్ ఎక్కడ ఈ పోర్టల్లో అప్లై చేసుకున్న తర్వాత మీరు క్యాండిడేట్స్ తప్పనిసరి చెల్లుబాటు ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ కలిగి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఏపీఆర్టీసీలో మీరు అప్రెంటిస్షిప్స్కి అప్లై చేస్తారు కదా, అప్లై చేసిన సర్టిఫికెట్లు అలాగే పోర్టల్లో తప్పనిసరి అప్డేట్ చేసుకోవాలని చెప్తున్నారు. ఇక్కడ మీరు ఈ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు ఖచ్చితంగా అయితే రిజిస్ట్రేషన్ నెంబరు అదంతా మీకు వస్తుంది కదా, ఈ ఫార్మాట్ వస్తుంది. AP0320540 అట్లా. ఇది ఫర్ ఎగ్జాంపుల్ అయితే నెంబర్ అయితే చెప్పడం జరిగింది. దీని ప్రకారం అయితే వస్తుందని చెప్పేసి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయిపోయినాక ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవాలని చెప్తున్నారు. అంటే మీ మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకోవాలని చెప్తున్నారు. అలాగే మీ ఫోటో కూడా అప్డేట్ చేసుకోవాలని చెప్తున్నారు. మొత్తం మీ బయోడేటా అనేది అప్డేట్ చేసుకోవాలని చెప్తున్నారు. ఇక్కడ మీది లాగిన్ అయిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవుతారు కదా, కంప్లీట్ అయిన తర్వాత ఆ ఫామ్ అనేది ఓపెన్ చేసి అక్కడ నేమ్, ఫ్యామిలీ, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి అలాగే పాస్వర్డ్ కూడా మీరు పెట్టుకోవాలని చెప్తున్నారు. అలాగే మీరు ఇది ఖచ్చితంగా సబ్మిట్ చేస్తేనే క్లిక్ చేయవలను అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే మీరు రిజిస్ట్రేషన్ అనేది అయిపోయిన తర్వాత ఈ ఫార్మాట్తో అయితే నెంబర్ అయితే వస్తుందని చెప్తున్నారు. మీ యొక్క రిజిస్ట్రేషన్ మెయిల్ ఐడికి వచ్చిన తర్వాత యాక్టివ్ లింక్ అని వస్తుంది. దానికి లాగిన్ పేజ్ అని ఓపెన్ అవుతుంది అని చెప్పారు. అలాగే మెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇవ్వాలి అని చెప్తున్నారు. మీ రిజిస్ట్రేషన్ సమయంలో నమోదు చేసిన ఇవ్వాలి అని చెప్పేసి చెప్తున్నారు. టిక్ బాక్స్ క్లిక్ చేసి క్యాప్చా కొట్టి వెరిఫై లాగిన్ అని క్లిక్ చేయాలి. అలాగే మీకు మీ యొక్క రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్కి ఒక మెయిల్ ఐడి, ఓటీపీ అనేది వస్తుంది మెయిల్ ఐడికి. అలాగే రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. క్యాండిడేట్స్ గమనిక ఏంటంటే మన క్యాండిడేట్స్ యొక్క ప్రొఫైల్ తప్పనిసరి ఆధార్ కార్డు, ఈకేవైసీ నమోదు చేసుకోవాలంటున్నారు. అలాగే 10th క్లాస్ మార్క్స్, ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఉన్నట్టు ఖచ్చితంగా అయితే అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారు చెప్తున్నారు. అలాగే క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము, మదర్ నేము, ఇంకా మిగతాది ఏమైనా
అప్డేట్ చేయాలంటున్నారు. అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ పక్కన పెట్టుకొని దానికి సంబంధించినవన్నీ ఫిలప్ చేయాలంటున్నారు. ఇక్కడ వచ్చేసి మీకు ఇప్పుడు ఈ నందు అప్డేట్ చేసుకున్న డాక్యుమెంట్స్ని ఎడ్యుకేషన్ ఆప్షనల్గా మీరు ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఈ చేయవలసిన డాక్యుమెంట్స్ దాని దగ్గర వాళ్ళకి సంబంధించి సరైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయవలను. అంటే ఎవరైతే అప్డేట్ చేసి ఉంటారో వాళ్ళ అప్డేట్స్ అన్నీ మీరైతే ఇవ్వాలి. ముఖ్యంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆప్షన్ అందు ఎస్ఎస్సి సంబంధించిన, అలాగే ఎస్ఎస్సి అప్డేట్, అలాగే తర్వాత ఇంకొకసారి అన్ని డాక్యుమెంట్స్ అన్నీ క్లిక్ చేసి కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఐటీఐ మార్క్స్ అన్నీ మీరు కరెక్ట్గా పెట్టారా లేదా అని అన్నీ చెక్ చేసుకొని సబ్మిట్ చేయాలంటున్నారు. అలాగే తర్వాత వచ్చేసి మీ ప్రొఫైల్ని అప్డేట్ చేసుకున్న తర్వాత అప్రెంటిస్షిప్స్కి ఆపర్చునిటీకి అప్లై చేసుకోవాలంటున్నారు, క్లిక్ చేయాలంటున్నారు. ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడే ఆప్షన్ మెనూ కనబడుతుంది. ఆ మెనూకి మీరైతే ఏ ట్రైడ్ అంటే మీరు డీజిల్ మెకానికలా, ఎలక్ట్రిక్ ఇంకా ఏమైనా అని చెప్పేసి మీకైతే అంటున్నారు. ఇవైతే డిస్ట్రిక్ట్ వైజ్గా మీరైతే ఉంటాయి, మీరైతే పెట్టుకోవచ్చు. మొత్తం ఇదంతా ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఆన్లైన్లో ఈ పోర్టల్లో అప్లై చేయాలి. మొత్తం 30 తారీఖు 10 గంటల లోపల అయితే మీకు అయితే అప్లై చేయాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన తర్వాత మీరు ఒరిజినల్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ, 2 సెట్స్ ఫొటోస్ అన్నీ పెట్టుకొని విజయవాడ నందు గల జనరల్ సిబ్బంది శిక్షణ కళాశాల వద్ద వెరిఫికేషన్ కొరకు రావాలి అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే మీరు తెలియక మీకు ఏదైనా తేదీలో అంటే 10 గంటల లోపల అయితే మీరు అప్డేట్ అవ్వాలి అని చెప్తున్నారు, హాజరు అవ్వాలి అని చెప్తున్నారు. ఏపీఆర్టీసీ నందు ఏపీ వెరిఫికేషన్ తేదీలు కావాలంటే ఈ వెబ్సైట్లోకి అంటే www.aprtcgovernment.inలో మీకు వెరిఫికేషన్ ఈ జాబ్కి అప్లై చేసుకునే వాళ్ళంతా ఇక్కడైతే మీకైతే ఉంటాయి అని చెప్తున్నారు. ఈ వెబ్సైట్లో అయితే మీకైతే చూపిస్తుంది అని చెప్తున్నారు. www.goin అంటే మనకి ఇది ఉంది కదా అప్రెంటిస్షిప్స్కి, దీనికి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఫాము, అలాగే మీరు ఇక్కడికి తీసుకొని పోయే డాక్యుమెంట్స్ ఎస్ఎస్సిది, అలాగే ఐటీఐది, మళ్ళీ ఏమైనా మీకు ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ మీకు స్పోర్ట్స్లో ఏమైనా ఉంటే అవైనా తీసుకొని పోవచ్చు. అలాగే 2 సెట్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, అలాగే ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ తీసుకొని పోవాలి. ఇవన్నీ చెప్తున్నారు. ఇది మీరు అక్కడికి పోయినాక 118 రూపాయలు అయితే మీరు పే చేసి ఈ అప్రెంటిస్షిప్కి అప్లై చేసుకోవాలంటే ఈ డాక్యుమెంట్స్ అనేది తీసుకొని పోయి ఆ వెరిఫికేషన్ డేట్కి మీరైతే ఇక్కడ వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్లో మీరు ఏ ట్రైడ్కి అప్లై చేశారో ఆ ట్రైడ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే అక్కడికి వెళ్ళి ఆ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి అక్కడ మీరు 118 రూపాయలు అయితే పే చేస్తే మీకు అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇదే అండి మీకు అందరికీ చెప్పడం ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని ఫాలో అప్ అయితే మంచి వీడియోస్ అయితే చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మీరు ట్రైడ్ మీకు ఏ ట్రైడ్లో ఎన్ని వేకెన్సీ కూడా ఉన్నాయి లాస్ట్లో చెప్పాలనుకున్నాను. డిజిటల్ మెకానికల్, అలాగే డిజిటల్ మోటార్ మెకానికల్, ఎలక్ట్రీషియన్, వెల్డరు, ఫిట్టరు మీకైతే ఇవన్నీ ఉన్నాయి. 3897 అన్ని డిస్ట్రిక్ట్ వైజ్గా అయితే ఉన్నాయి. ఇవన్నీ మీరు సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. నేను కూడా స్క్రీన్ షాట్ చేస్తున్నాను థంబ్నెయిల్లో పెట్టడానికి. మీకు థంబ్నెయిల్లో పెట్టి మీకైతే మంచిగా ఒక ఐడియా వస్తుంది. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి అప్ప. మీకు డైలీ అప్డేట్స్ అయితే ఇస్తున్నాను కదా.